మార్నింగే వాకింగ్ చేస్తున్నానని అనుకుంటున్నారా? కాదండి, షూటింగ్ చేస్తున్నాను. అవునండి, ఇన్స్టాగ్రామ్ కోసం, రీల్ కోసం, షార్ట్స్ కోసం పొద్దున్న టైం చూసుకుంటానమాట. అంటే ఎవ్వరు ఉండరు కదా, ఇలాంటి టైంలో అయితే మన ఇష్టం వచ్చిన పోజులు ఇచ్చుకోవచ్చు. తర్వాత అయితే అందరూ మనల్ని చూస్తారు అన్న భయం అనమాట. సో ఇలా ఏదో ఒక డ్రెస్ వేసుకున్నాను. సో నాకు ఆ గ్రీనరీ చాలా నచ్చింది. ఆ మార్నింగ్ అసలు ఎంత గ్రీన్గా ఉందంటే చాలా అందంగా ఉందన్నమాట. సో అందుకని ఈ వీడియో తీశాను. ఇక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్ మొదలు పెట్టాను. అసలు ఏం చేశాను ఒకసారి చూసేయండి. కుకింగ్ స్టార్ట్ చేస్తాం అని అనుకునే లోపల ఈ మధ్యలో ఉంది కదా, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందనమాట. మా సొసైటీలోంచి ఆ చివరన, అంటే నా పక్కనే ఉంది కదా, తను వెళ్ళిపోతుందనమాట. సో అందుకు తనకి బాయ్ చెప్పడానికి అందరూ వెళ్ళాం. సో ఇక వచ్చేసి ఇలా ఫిష్ కర్రీ చేశానండి. సో ఫిష్ కర్రీ ఎలా చేశానో ఒకసారి క్లియర్గా చూసేయండి. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లోని డ్రైగాని జీలకర్ర, మెంతులు ఒక్కొక్క స్పూను వేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. బాగా వేపుకోవాలండి. తర్వాత మసాలా కోసం 2 యాలకులు, 2 లవంగాలు, పువ్వు, అలాగే 2 దాల్చిన చెక్కలు కూడా వేసేసుకుందామండి. బాగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 4 మిరియాలు తీసుకున్నాను. 4 మిరియాలు కూడా వేసేసుకున్నాను. సో అన్నీ బాగా వేపుకోవాలండి. ఎలా వేపుకోవాలి అంటే అరోమా బయటికి రావాలి. సో బాగా అరోమా బయటకు వస్తున్న టైంలోని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇంత తక్కువ మసాలా వేసుకున్నావు ఏంటి అంటే, మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి. ఆబ్వియస్గా నేను చెప్పేది అదే. ఎప్పుడు నేను కొంచెం తక్కువ మసాలానే వేసుకుంటాను. అలా అని టేస్ట్ తగ్గించను, టేస్ట్ బాగా వచ్చేలాగే చూసుకుంటాను అనమాట. సో ఇక మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈలోగా పక్కన టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టొమాటోస్ మాత్రం మస్ట్ అండి. సో ఫిష్లోని టొమాటోస్ వేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా లేదు. సో అందుకే నేను ఇక్కడ ఎవరెస్ట్ది వాడాను అనమాట. లోని జీలకర్ర, ధనియాలు, మెంతులు, తర్వాత మసాలా వేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. మెంతులు అనేవి చాలా కీ ఫ్యాక్టర్ అనమాట ఫిష్ కర్రీలోని. చేపల పులుసు నేను చాలాసార్లు చేసి చూపించాను, బట్ స్టిల్ ఒకసారి మంచి బాగా అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను అనమాట. సో మెంతులు అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మెంతులు లేకుండా మాత్రం టేస్ట్ రాదు. ఎందుకంటే మనం చింతపండు పులుపు వేస్తాము, నెక్స్ట్ టొమాటోస్ వేస్తాము. ఆ పులుపుకి, ఈ చేదుకి, తర్వాత కారంకి అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఉప్పుకి అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా కమ్మగా వస్తుంది. సో ఒకసారి మిక్సీ చేసుకుందాం. సో ఇలా కోర్స్గా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న దాన్ని మనం చేపల పులుసు, అంటే చేపలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట. దీన్ని సైడ్ని పెట్టుకుందాము. చూడండి అసలు ఎంత బాగుందంటే మంచి వాసన వచ్చేస్తుంది ఇప్పుడే. ఉల్లిపాయ టమాటా బాగా వేగిపోయాయండి. సో వీటిని కూడా ఒకసారి ఆరబెట్టేసుకుంటే మనం ఇందాక చేసుకున్న దాంట్లో కలిపేసి చక్కగా మిక్సీ చేసేయచ్చు. ఈలోగా ఒకవైపు మా డాడీ హెల్ప్ తీసుకొని ఫిష్ వాష్ చేసుకుంటున్నాం అనమాట. మా డాడీ అయితే చాలా నీట్గా చేస్తారండి. ఇదనే కాదు, ఏ పనిలోనైనా చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేస్తారు. సో అందుకనే డాడీ హెల్ప్ తీసుకుంటున్నాను. డాడీ కొంచెం వాష్ చేయరా అంటే సరే అని వాష్ చేస్తున్నారనమాట. సో దీనికోసం వాష్ చేయడానికి పసుపు, ఉప్పు వేసి బాగా దాన్ని కలిపి అప్పుడు వాష్ చేస్తున్నారు. చూసారు కదా, ఒక్క ముక్క కూడా బయటపడకుండా ఎలా చేశారో. ఇక దీన్ని ఫైనల్గా ఒకసారి వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం.
సో మరో ఉల్లిపాయ తీసుకొని దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసి కాస్త జీలకర్ర వేసి ఇక ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఒకవైపు వేగుతుండగా ఇంకో వైపు చింతపండు నానబెట్టేసుకుందాం అండి. చింతపండు పులుసు కూడా చాలా ఇంపార్టెంట్. సో నానిపోయింది కాబట్టి పులుపు తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఫిషెస్ దాంట్లో వేసుకుందాం. ఫిష్ ముక్కలు ఫస్ట్ టైం నేను గరిటతో కలిపాను, కానీ ఎప్పుడు అలా గరిటతో కలపకూడదండి. ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడు గరిట పెట్టి కలపకూడదు. సో నేను ఇప్పుడు జస్ట్ వెయ్యగానే వెంటనే కలిపి చూపించాను కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఒకసారి ఇలా పైనుంచి అనుకుందాము. ఇది కొంచెం టెక్నిక్ అనమాట. ఇలా అనడం చాలా కష్టం. అంటే నేను చాలా 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 ప్రాక్టీస్ చేశాను. బట్ ఇప్పుడు కూడా మేము మీకు చూపిస్తున్నాం కాబట్టి వస్తుందో లేదో తెలియదు, కానీ ఒకసారి చూడండి. పర్ఫెక్ట్గా తిరగబడ్డాయండి. సో ఇలా తిరగబడితే ఏమంటే గరిటె పెట్టకుండా జాగ్రత్తగా ఇలా తిరగబడితే అప్పుడు ముక్కలు విరగవు అన్నమాట. సో ఇందాక చేసుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి ఉంది కదా, ఆ పొడిను నెక్స్ట్ టొమాటో, ఉల్లిపాయలు కూడా వేపుకున్నాం కదా ఆయిల్లోని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేపుకున్నాం కదా. సో అవన్నీ కలిపేసి నేను ఇలా పేస్ట్ చేశాను అనమాట. మొత్తం కలిపేస్తే ఇదిగో ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇలా బరగ్గానే రుబ్బుకోండి, మరీ పల్చగా వద్దు. ఇలా రావాలన్నమాట, ఇలా బరకగా. సో ఇప్పుడు ఇది ఊరికి పచ్చళ్ళ కూడా వాడుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇక వేసేసుకుందామా మన ఫిష్లోని. అంతా బాగానే ఉంది, కానీ అన్నీ వేసిన తర్వాత చూస్తే కడాయి చిన్నదైపోయింది, కూర ఏమో ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. కాస్త ఉడకబెడతాను. కొంచెం అంతా కలిసిన తర్వాత గిన్నె మార్చేసుకుందాము. సో ఇదిగో గిన్నె మార్చేసుకున్నానండి, ఎందుకంటే అది చాలా చిన్నదైపోయింది. అసలు యాక్చువల్లీ మార్చకూడదు, బట్ మార్చాల్సి వచ్చిందండి, తప్పలేదు. పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో ఇందాక కడాయి పెట్టుకున్నాను కదా, చేప ముక్కలు ఎక్కువైపోయి కడాయి చిన్నదైపోయింది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసాను అనమాట. ఇదిగో సో దీంట్లో ఇప్పుడు కుక్ చేస్తున్నాను. ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. అయిపోయింది మ్యాక్సిమం. సారీ వెనకాల మ్యూజిక్ కానీ వస్తే, మా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయి. సో కూర కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇదిగో ఇలా ఉంది. బాగుందా? సో ఫైనల్గా దీని మీద మనం కొత్తిమీర వేసేసుకుందాము, ఎందుకంటే వేడిగా ఉంది కదా. ఇలాంటి టైంలోని మీద కొత్తిమీర వేసేస్తే అసలు చూడండి, అసలు ఆ లుక్కే అంత బాగుందో. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత కాస్త కలిపి ఇలా నేను సర్వ్ చేసుకున్నాను అనమాట. మా సహష్కి ఫస్ట్ పెడదాము. సో చేపల పులుసుకి టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. ఒకసారి సహష్ని అడుగుదాము టేస్ట్ ఎలా ఉందో, ఎందుకంటే వాడే ఫస్ట్ తింటున్నాడు. తినమ్మా, ఫిష్ కర్రీ అంటే నీకు ఇష్టం కదా, తినేసి చెప్పు ఎలా ఉందో. సూపర్గా ఉందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్.